ప్రజ్ఞా లైఫ్. బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు శరీరానికి తగినంత ప్రోటీన్ ఉంటే ప్రత్యేకంగా మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మాంసాహారం శరీరంలోని ప్రోటీన్ల లోపాన్ని సులభంగా భర్తీ చేస్తుంది. సాధారణంగా చేపలు, మాంసం, గుడ్లు తింటే శరీరంలో ప్రోటీన్ల లోపాన్ని పూడ్చుకోవచ్చు. అలాగే వివిధ రకాల పప్పులు, శనగల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అయితే కోడి మాంసం లేదా గుడ్లు ప్రోటీన్ సమృద్ధిగా ఎందులో ఉంటుందనే సందేహం చాలామందికి ఉంటుంది. చికెన్, గుడ్లు ఈ రెండిట్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావలసిన ప్రోటీన్ల అవసరాలను తీర్చడానికి గుడ్లు లేదా చికెన్ వీటిల్లో ఏది తినాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇతర మాంసాల కంటే చికెన్ చాలా ఆరోగ్యకరమైంది. అందుకే చికెన్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. గుడ్లు కూడా పోషకాలతో నిండి ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్తో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, కోలిన్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉన్నాయి. రోజు ఒక ఉడికించిన గుడ్డు తింటే శరీరానికి కావలసిన పోషకాలు నిండుగా అందుతాయి. చికెన్లో విటమిన్ బి12, ట్రిప్టోఫాన్, కొలిన్, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. చికెన్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే చికెన్ను లీన్ ప్రోటీన్ అంటారు. ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి కోడిగుడ్ల కంటే చికెన్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు పెరగాలనుకుంటే శరీరంలో ప్రోటీన్ లోపాన్ని త్వరగా పూరించడానికి చికెన్ తినవచ్చు. కానీ చికెన్ కంటే గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి. ఒక వయోజన వ్యక్తికి సరిపడా ప్రోటీన్ అతని శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. రోజుకు కిలోకి 0.8 నుండి 1 గ్రాముల ప్రోటీన్ అవసరం. గుడ్లు, చికెన్ రెండింట్లో దేన్నైనా తినడం ద్వారా శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.